కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామం పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని అందరిని కూడా దేవుడు నిండారులుగా దీవించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము డిసెంబర్ నెలలో ఇంకొక 4 రోజులైతే మనం క్రిస్మస్ పండగని సెలబ్రేట్ చేసుకుంటాం కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నెల అంతా కూడా మనము క్రిస్మస్ యొక్క సందేశాలను మనము వింటూ ఉన్నాం. ఈరోజు కూడా మరి యొక్క సందేశాన్ని విందాం, చదువుకుందాం. లూకా గారు వ్రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఇది సందర్భం ఏమిటి అనంటే, జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు చెప్పినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటటువంటి ప్రశ్న చాలామంది మదిలో ఉన్నది. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు అని చాలా క్లియర్గా వ్రాస్తా ఉన్నాడు. దేని కొరకు వచ్చాడట యేసుక్రీస్తు ప్రభువారు? నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడట. ఏం నశించిపోయింది అనంటే, తన స్వారూప్యములో చేయబడినటువంటి మనుష్యుడు నశించిపోతా ఉన్నాడు, మరణానికి నరకానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అతనిని రక్షించడానికి, సర్వమానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ సందర్భంలో మీకు ఒక స్టోరీని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనకు అందరికీ తెలిసినటువంటి స్టోరీయే. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం నుంచి 14 వచనాల వరకు చూసినట్లయితే అక్కడ తప్పిపోయినటువంటి గొర్రె కొరకు రాస్తాడు కదా. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా, వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు అని అంటాడు. ఇక్కడ ఈ స్టోరీ మనందరికి తెలుసు. 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో నుంచి ఎన్ని తప్పిపోయినాయి? ఒక్కటే ఒక గొర్రె తప్పిపోయిందట. గొర్రెలు సాధారణంగా కాపరిని వెంబడిస్తూ వెళ్తూ ఉంటాయి. కాపరి ముందు నడుస్తూ ఉంటే కాపరి ఏ దారిలో వెళ్ళినా అవి ఎట్టూ చూడవు. కాపరి స్వరాన్ని వింటూ కాపరి యొక్క మార్గాన్ని అనుసరించి నడుస్తూ వెళ్తూ ఉంటాయి. అయితే అందులో ఒక తుంటరి గొర్రె ఏం చేసిందట? తప్పిపోయిందట. ఒక గొర్రె తప్పిపోయిందట. ఆ తప్పిపోయిన గొర్రె కొరకు కాపరి ఏం చేశాడట? 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్ళాడట వెదకటానికి, ఎక్కడ తప్పిపోయిందో అని. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ఒక్క దాని కొరకు 99 విడిచి వెళ్ళిపోయాడు కదా. ఈ 99 గొర్రెలకు ఎంత అన్యాయం చేశాడు. వాటి పరిస్థితి ఏం కావాలి? గడిచిన కొద్ది రోజుల క్రితం మేము కూడా ఇదే డిస్కషన్ చేసినాం కదా, సేవకురాలతో ఇదే నేను మాట్లాడా. 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కొరకు వెళ్ళాడు. 99 పరిస్థితి ఏంటిది? వాటి సింహం వస్తే ఎట్లా, పులి వస్తే ఎట్లా? వాటికి ప్రమాదం పొంచి ఉన్నది కదా. 99 కూడా అతలాకుతలం అయిపోతాయి, నాశనం అయిపోతాయి కదా. ఒక్క గొర్రె కొరకు వీటన్నిటిని విడిచి వెళ్ళిపోయాడు కదా. వాటి పరిస్థితి ఏంటిది? వాటిని ఎవరు కాపాడాలి అని మనం కూడా చాలాసార్లు ఆలోచన చేస్తాం కదా. అన్యాయం చేశాడు దేవుడని అనుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవ్వరికి కూడా అన్యాయము చేయడు. ఆయన అన్యాయం చేయటం అసంభవం. అలాగే దేనిని కూడా పోగొట్టుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎవరికి దేనికి అన్యాయం చేయడు, అలాగే దేనిని కూడా పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడడు. మరి ఈ 99 సంగతి ఏమిటి? ఒక గొర్రె కొరకు వెళ్ళిపోయాడు కదా. ఈ 99 గొర్రెల దగ్గరికి సింహం వస్తే, ఎలుగుబంటి వస్తే, లేకపోతే పులి వస్తే, ఏంటిది తోడేలు వస్తే వాటి పరిస్థితి ఏంటి? ఆ 99 కూడా నశించిపోతాయి కదా. ఒక్కదాని కొరకు చూసుకుంటే 99 కూడా నశించిపోతాయి కదా.
అంటే మన దేవుడు ఎలాంటి వాడు అనంటే ఆయన గొర్రెలకు చెప్పాలి మంచి కాపరట. మంచి కాపరి ఏం చేస్తాడు అనంటే గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడట. ప్రాణం పెట్టే అంత మంచి కాపరి ఆయన. ఆ మంచి కాపరి 99 గొర్రెలకు అన్యాయం చేస్తాడా? మరి ఇక్కడ విడిచి వెళ్ళాడు కదా అని అనుకుంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని ఏ పరిస్థితులలో విడిచి వెళ్ళాడు, ఎక్కడ విడిచి వెళ్ళాడు అని మనం ఆలోచన చేసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే అక్కడ అంటాడు, నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పాడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును అని అంటా ఉన్నాడు. ఎక్కడ విడిచిపెడతాడట? ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ విడిచిపెట్టాడట? 99 కొండల మీద విడిచి వెళ్ళాడట. ఎక్కడ విడిచి వెళ్ళాడట? ఉన్న పాటన ప్రమాదములో ఎక్కడ పడితే అక్కడ విడిచి వెళ్ళిపోయాడా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 99 కొండ మీద విడిచిపెట్టాడట. ఆ కొండ మీద ఏమున్నదట అనంటే ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం అట. అది ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం. అక్కడ వాటికి దొడ్డి ఏర్పాటు చేశాడట. అక్కడ అవి ఏం చేస్తాయట? ఆ మంచి దొడ్డట. ఎలాంటి దొడ్డి అది? మంచి దొడ్డిలో అవి పడుకుంటాయట. ఆ మంచి దొడ్డిలో అవి పడుకున్నప్పుడు ఏ అపాయము వాటికి సంభవించదు. ఆ కొండల మీద, ఆ ఉన్నత స్థలముల మీద ఏ పులి రాదు. ఆ కొండల మీద, ఆ ఉన్నత స్థలముల మీద ఏ సింహం రాదు. ఆ కొండల మీద, ఆ మంచి దొడ్డిలో ఏ అపాయము కూడా వాటికి లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆయన ఎక్కడ విడిచిపెట్టాడట? ముందే చెప్పాను కదా నేను, ఏ వాటికి కూడా ఆయన అన్యాయం చెయ్యడు. అలాగే దేనిని విడిచిపెట్టుకోవటానికి, కోల్పోవటానికి ఆయన సిద్ధంగా ఉండడు. అది ఆయన ఇష్టం లేదు. దేన్ని పోడగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ 99 ఉన్నతమైనటువంటి స్థలములో ఆ కొండల మీద మంచి దొడ్డిని ఏర్పాటు చేసి అక్కడ పరుండబెట్టాడట. మరి వాటి భోజన సంగతి ఏంటి అనంటే ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేస్తాయట. వాటిని కొండల మీద విడిచిపెట్టడమే కాదు, వాటికి ఆహారం కూడా ఏర్పాటు చేస్తాడు. వాటికి ఆయన వచ్చేంత వరకు, ఆ తప్పిపోయిన గొర్రె దొరికి ఆ గొర్రెను తిరిగి ఈ మంద దగ్గరికి తీసుకొచ్చేంత వరకు కూడా కావలసినటువంటి మేతను సమకూర్చి, సంరక్షణను సమకూర్చి ఆ కొండల మీద, ఉన్నతమైనటువంటి స్థలముల మీద విడిచి ఆ తప్పిపోయిన గొర్రె కొరకై వెదకటానికి వెళ్ళాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ఉన్నతమైన స్థలములలో దొడ్డి ఏర్పాటు చేశాడు. అక్కడ అవి మంచి దొడ్డిలో పడుకుంటాయి, మంచి భోజనం చేస్తాయి. ఆ పర్వతముల మీద బలమైన మేత ఉన్నదట. అక్కడ ఆయన వచ్చే వరకు చిక్కిపోవద్దు అవి, ఆయన వచ్చేంత వరకు బలహీన పడొద్దు అవి, ఆయన వచ్చేంత వరకు ఏ అపాయానికి గురి కావద్దు అవి. అందుకే మంచి బలమైన మేత కలిగినటువంటి స్థలంలో విడిచాడట. ఏ ఆకలికి అవి అలమటించవిగా, ఏ భయము లేదు వాటికి. కాపరి వచ్చే అంతవరకు కూడా మంచి ఆహారం తింటాయి, రక్షణ కలిగినటువంటి చోటులో పడుకుంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సందర్భంలో నేను దావీదును కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెలను మేపుకుంటూ ఆ యొక్క అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు యెషై పిలిచాడు దావీదును. పిలిచి, ఇదిగో మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, వారికి ఈ ఆహార వస్తువులను తీసుకొని వెళ్ళాలి అని అన్నప్పుడు దావీదు చేసినటువంటి పనేంటో తెలుసా? తనకున్నటువంటి ఆ చిన్న మందను ఒక కాపరికి అప్పగించాడట. విడిచి వెళ్ళలేదు. అప్పటి వరకు ఆయన తండ్రికి దూరంగా ఉన్నాడు, ఆ యొక్క పట్టణానికి దూరంగా ఉన్నాడు, సరైనటువంటి ఆహారము లేదు. ఇక ఇదే దొరికింది మంచి సందు. డాడీ పిలిచిండు కదా, ఈ గొర్రెలు ఎక్కడికి పోతే అక్కడికి పోని, నాకెందుకు ఈ గొర్రెల గురించి,
మంచిగా డాడీ పిలిచింది కదా, మంచిగా తింటాను, మంచిగా ఎంజాయ్ చేస్తానని అనుకోలేదు ప్రియ దేవుని బిడ్డలారా. తనకున్న బాధ్యత చూడండి, తనకున్నటువంటి ఆ చిన్న మందను ఒక కాపరి చేతికి అప్పగించి మరి ఒక పని మీద వెళ్ళాడట ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ యుద్ధం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహార వస్తువులు అన్నీ తీసుకొని పోయినప్పుడు వాళ్ళు అన్నంటాడు, ఏమరా నీ హృదయ గర్వం నాకు తెలియదా, నీకున్నటువంటి గర్వం నాకు తెలియదా, ఆ చిన్న మందను ఏం చేసినావు, ఆ గొర్రెల మందను ఏం చేసినావు అని అంటే, గొర్రెల మంద కొరకు శ్రద్ధ లేనివాడు కాదు దావీదు. గొర్రెల మందను విడిచిపెట్టేవాడు కాదు, ఆయనకు అప్పగింపబడినటువంటి బాధ్యతను విడిచిపెట్టేటటువంటి వాడు కాదు, విస్మరించేటటువంటి వాడు కాదు. బాధ్యతను మరచి తన ఇష్టానుసారంగా జీవించేవాడు కాదు దావీదు. ఆ చిన్న మందను ఏం చేశాడట, ఒక కాపరి చేతికి, ఒక సంరక్షణలోనికి అప్పగించి మరి ఒక పనిని చేసినట్లుగా మనం చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఇక్కడ కూడా 99 ఏం చేశాడనంటే పర్వతముల మీద విడిచాడు. ఉన్నతమైనటువంటి స్థలములలో, ఇశ్రాయేలు యొక్క ఉన్నతమైనటువంటి స్థలములలో మంచి దొడ్డిలో అక్కడ విడిచిపెట్టాడు. అక్కడ మంచి బలమైన ఆహారం ఉన్నది, సంరక్షణ కూడా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ దావీదుకే ఇంత పట్టింపు ఉంటే, ఒక మనిషి కదా దావీదు, ఒక మనిషికే తనకు అప్పగింపబడినటువంటి మంద విషయంలో ఇంత బాధ్యత, ఇంత పట్టింపు ఉంటే ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు కదా, మరి ఆయనకు ఇంకెంత పట్టింపు ఉండాలి. ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా, ఆయన కొనుకడు నిద్రపోడట. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, గొర్రెల కాపరులు పడుకుంటారు, కానీ మన కాపరి ఎలాంటి కాపరట, ఆయన కునుకక నిద్రించక తన కనుపాప వలె మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మనుషులు ఇచ్చినట్టుగా ఆయన ఇవ్వడట, మనుషులు చేసినట్లుగా ఆయన చేయడట, మనుషులు చూసినట్లుగా ఆయన చూడడట, మనుషులు కాపాడినట్లుగా ఆయన కాపాడట. ఆయన ఎలాగ కాపాడుతాడట, ఆయన కునుకక నిద్రించక సంరక్షించి కాపాడుదట. మనుషులు ఇచ్చినట్లుగా ఇవ్వడట, ఆయన తనకిష్టము కొలదిస్తాడట. ఆయన ఎంత ఉన్నతమైనటువంటి శ్రద్ధ కలిగి ప్రేమ కలిగినటువంటి దేవుడు అనంటే, ఆయన మానవులకు అతీతుడైనటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకే ఆయన అంతగా పట్టించుకుంటే, మరి 99 గొర్రెల కొరకు పట్టించుకోడా? ఒక్క గొర్రె కొరకే ఆయనకు శ్రద్ధ ఉందా? ఆ గొర్రె ఏమన్నా తనకి ఇష్టమైనదా? ఆ గొర్రె ఏమన్నా చెప్తే మాట వినేదా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా. మాట వినని గొర్రె, కాపరిని వెంబడించినటువంటి గొర్రె, మార్గము తప్పి తిరుగుతున్నటువంటి గొర్రె కొరకే అంతగా పట్టించుకుంటే, మాట విని తనను వెంబడించి వచ్చినటువంటి 99 గొర్రెల కొరకు ఆలోచన చేయడా? మాట విని తనను వెంబడించినటువంటి గొర్రెల కొరకు సంరక్షణ కల్పించడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దానిని కూడా ఆయన పట్టించుకోకుండా ఉండడు. తప్పిపోయి మాట వినకుండా తప్పిపోయిన దాని కొరకు కూడా ఆయన శ్రద్ధ లేని వాడుగా ఉండడు ప్రియ దేవుని బిడ్డలారా. ఏ ఒక్కడి నశించటము ఆయన చిత్తం కాదు. అందుకే ఇక్కడ అంటాడు, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 18:14లో, అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు ప్రియ దేవుని బిడ్డ. ఏ ఒక్కరు కూడా నశించడం ఆయనకు ఇష్టం లేదు. ఏ ఒక్కరు నశించడం ఆయన చిత్తం కాదు. చిన్నవాడు సహితము మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఏ ఒక్కరు నశించడం ఆయన చిత్తం కాదు. చిన్నవారిని అడ్డగిస్తున్నారు శిష్యులు. ఆయన అంటున్నాడు, ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించడం తండ్రి చిత్తం కాదని. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి అంత గొప్ప ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన ఆ పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చాడట. ఎలా వచ్చాడు? దీనుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? తనను తాను తగ్గించుకొని వచ్చాడు. ఎలా వచ్చాడు? దరిద్రుడిగా వచ్చాడు. తప్పిపోయిన గొర్రెను వెతకటము చాలా సులువైన పని. తప్పిపోయిన గొర్రె మంచి శ్రేష్టమైన మంచి రహదారిలో నడుచుకుంటూ వెళ్తుందా? ఎక్కడ ఏ ముళ్ళ పొదల్లోకి వెళ్తుందో, ఎక్కడ ఏ ప్రమాదపు అంచులోనికి వెళ్తుందో కదా, వాటన్నిటిని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఒక తప్పిపోయిన గొర్రె కొరకు రహదారిలో వెతికితే దొరకదా తప్పిపోయినటువంటి గొర్రె? మంచి శ్రేష్టమైనటువంటి మార్గంలో వెళ్తే దొరకదా గొర్రె?
ఎక్కడ వెతకాలి? ముళ్ళ తుప్పల్లోనికి వెళ్ళిందా, ప్రమాదపు అంచులోనికి వెళ్ళిందా, ఏ మార్గంలో వెళ్ళింది అని తన కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటున్న ఆ దారి రహదారి కాకపోయినప్పటికీ కూడా ఆ ప్రతి మార్గంలో, ప్రతి చోటులో, ప్రతి పొదలో, ప్రతి ముళ్ళ కంచెను దాటుకుంటూ వెతకాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, నశించిన దానిని ఆయన వెదికి రక్షించాలట. వెదకి రక్షించుట కొరకట. వెతకాలి అని అంటే రహదారిలో వెతుకుతారా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ ఆ ముళ్ళ పొదలున్నా వాటిని జరుపుకుంటూ వెతకాలి, ముళ్ళ కంచెలున్నా వాటిని దాటుకుంటూ వెతకాలి. ఇలాంటి సందర్భంలో ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 8 వచనాల వరకు మనం చూసినట్లయితే ఆయన గురించి వ్రాయబడింది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టాడట, దాసుని స్వరూపంని ధరించుకున్నాడట, తన్ను తానే ఏం చేసుకున్నాడట? రిక్తునిగా చేసుకున్నాడట. చూడండి, తప్పిపోయిన దాన్ని వెతకడానికి వెళ్తున్నప్పుడు రక్తాలు కారుతున్నటువంటి పరిస్థితి, దెబ్బలు తగులుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ సింహమే దాని కొరకు పొంచి ఉందేమో, దాని నోటి నుండి తప్పించాల్సినటువంటి పరిస్థితి, ఆ ప్రమాదపు అంచుల నుంచి తప్పించాల్సినటువంటి పరిస్థితి, ఆ ప్రమాదము నుండి, ఆ సింహపు నోటి నుండి, ఆ ముళ్ళ కంచెల్లో నుండి తప్పించేటప్పుడు కాపరికి ఏ హాని కలగకుండా ఉంటుందా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ అంటున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడట. దేని కొరకు? నశించిపోయిన దాని కొరకు. ఆయన మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపి తన్ను తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నశించిపోయిన మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ, శ్రద్ధ. పోతే పోని, ఒకటే కదా, నాకు ఇంకా 99 ఉన్నాయిలే అని సర్దుకునేటటువంటి వాడు కాదు. మనసు చంపుకొని బ్రతికేటటువంటి వాడు కాదు. పోనీలే, ఒక్కటే కదా, నాకు ఇంకా 99 ఉన్నాయి, ఇంకా అవి పిల్లలను పెడితే ఇంకా పెరుగుతుంది సంతానం. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఆలోచన చేసేటటువంటి వాడు కాదు. ఆయన దృష్టిలో ప్రతి ఒక్కటి కూడా చాలా శ్రేష్టమైనది. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఆయన దృష్టిలో శ్రేష్టమైనటువంటి వారం. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఆయన దృష్టిలో శ్రేష్టమైన వారం. కాబట్టి ఏ ఒక్కరము కూడా నశించడం ఆయనకు ఇష్టము లేదు. కాబట్టి మన కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడట. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడట. మనుష్యుని పోలికగా పుట్టాడట. చూడండి, మనుషునిగా పోలికగా పుట్టడం ఆయనకి ఏం అవసరం చెప్పండి? ఇందాక మనం విన్నాం కదా, మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు చెప్పండి? మనుష్యుడు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవాడు, నీటి బుగ్గల లాంటి వాడని అంటాడు, ఆవిరి లాంటి వాడని. ఏ ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నది మానవునికి? మానవుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నది? ఏ పరిస్థితి లేకపోయినా తన పోలికగా చేసుకున్నటువంటి మానవుడంటే ఆయనకు ప్రేమ. తన పోలికలో, తన స్వారూప్యంలో చేసుకున్నటువంటి మానవుడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఎంత ప్రేమ అనంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవునితో ఉండటం ఆ సమానంగా ఉండటము విడిచిపెట్టాడు. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరణము పొందినంత, శిలువ మరణము పొందినంతగా అని అంటాడు. శిలువ మరణం మనం ఊహించినట్టుగా ఉండదండి. ఎంత బాధ, ఎంత దుఃఖము, ఎంత వేదన, ఎంత నరక యాతన శిలువ మరణం అంటే. అలాంటి భయంకరమైనటువంటి మరణాన్ని పొందటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? నీవు నేను మనం దేవుని మాట విన్నందుక, మనం ఆయనను సంతోషపెట్టే వారంగా ఉన్నందుక? లేదు, మనము తప్పిపోయిన స్థితిలో ఉన్నందుకు, మనం నశించిపోతున్నటువంటి స్థితిలో ఉన్నందుకు, మనం మాట వినని స్థితిలో ఉన్నందుకు ఆయన మనల్ని వెదికి రక్షించడానికి ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సంబరాలు, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఆనందాలు, ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఆయన జీవితంలో ఏమాత్రం లేదండి.
ఈరోజు ఆయన పుట్టాడని మనం ఎన్ని సంబరాలు చేసుకుంటామో కదా, ఎంత డెకరేషన్లు ఉంటాయో, ఎంత విందు భోజనం ఉంటుందో, ఎంత ఆహ్లాదకరమైనటువంటి పండగ వాతావరణం, ఆనందం, సంతోషం మన హృదయంలో నిండి ఉంటుందో. ఇది తప్పని నేను అనట్లేదు, కానీ ఆయన జీవితంలో ఈ ఆనందం లేదు. ఆయన ఎలాగా పుట్టాడనంటే దీనుడుగా. ఆయన పుట్టడానికి, ఆయనను పరుండబెట్టడానికి కనీసం ఏ మంచి స్థలం కూడా లేకపోయిందండి. సత్రములో, పశువుల శాలలో ఆయనను పడుకోబెట్టారు పుట్టినప్పుడు. చూడండి ఎంత దీనమైనటువంటి పరిస్థితి. తన బ్రతుకు దినములన్నీ కూడా మన రక్షణ కొరకే పాటుపడ్డాడు. తన పాదములు ఎక్కడ ఆగిపోలేదు. మన రక్షణ కొరకు పరిగెత్తుతూ నడుస్తూ ప్రయాణాలు చేస్తూ అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను రక్షించాడు. ఒక్క వ్యక్తి కొరకు కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన జీవితంలో. ఒక్క సమరయ స్త్రీ కొరకు అంత దూరం ప్రయాణం చేశాడు. ఒక్క దయ్యం పట్టిన ఆ యొక్క సేనా దయ్యం పట్టిన వాని కొరకు అంత దూరం ప్రయాణం చేశాడు. కనీసం ఊర్లో కూడా రానివ్వలేదు ఆయనను. అయినప్పటికీ కూడా ఆ ఒక్క వ్యక్తి రక్షించుట కొరకు అంత దూరం ప్రయాణం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత దూరమే కాదు, ఆ పరలోకాన్ని విడిచి ఇదిగో ఇంత దూరం వచ్చాడు. నీవు నేను నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఆయన ప్రేమ, చూడండి ఆయన కృప, మన పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ చూడండి. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా నేను చెప్పే విషయం ఏమిటి అనంటే, నీవు నేను నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు కాబట్టి ఆయన నశించిన దానిని వెదకి రక్షించుట కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఈ దినం నీవు నేను రక్షింపబడ్డామనంటే ఆయన త్యాగం ఎంత ఉన్నది. ఈ యొక్క సెలబ్రేషన్లో మనం ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆయన నీ కొరకు నా కొరకు ఎంత త్యాగం చేశాడో ఆ త్యాగాన్ని అర్థం చేసుకొని ఇంకా నశించిపోతున్నటువంటి వారి కొరకై మన మీద మోపినటువంటి బాధ్యతను కూడా మనము నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఆయన అన్నాడు, నా కాడిని మోయండి అని అంటాడు. నా కాడి సులువైనది, బరువైనది కాదు అని అంటాడు. ఏంటిది ఆయన కాడి అని అంటే, నశించిపోయిన దాని కొరకు ఆయన వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? రక్షింపబడినటువంటి మనం ఆయన కాడిని మోయాలి. ఆయన కాడి ఏమిటి? ఇంకా అనేకులు రక్షణ పొందనటువంటి వారు ఉన్నారు. ఆ భారాన్ని మనం పంచుకొని ఆ నశించిపోయే వారి కొరకు మన వంతుగా మనము కూడా ప్రయాసపడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. చాలా మంది అంటారు, ఆయన వస్తానన్నాడు కదా ఇంకా రావట్లేదేంది? ఆయనకు టైం తెలియదా? ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఎందుకో? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన టైం తెలియనటువంటి వాడు కాదు, మాట తప్పేటటువంటి వాడు కాదు, ఏదో ఆదమరిచి నిద్రపోతున్నటువంటి వాడు కాదు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఏ ఒక్కరు నశించడం ఆయనకు ఇష్టము లేదు. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. కాదు, ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆయన ఆలస్యం చేయట్లేదు, దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాం ఆయన ఆలస్యం చేస్తున్నాడని. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు, అందరు రక్షింపబడాలని ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విన వాక్యాన్ని బట్టి మన జీవితాలను ఆయనకు సమర్పించుకుంటూ ఆయన భారాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్దాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.